సార్ ఫోన్ ట్యాపింగ్ కేసులో అడ్డంగా బుక్ అయ్యి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ప్రణీత్ రావు అప్రూవల్గా మారబోతున్నారని, ఆయన అప్రూవల్గా మారితే ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి ఆ ఐఏఎస్ అడ్డంగా బుక్ అవ్వక తప్పదు అంటూ ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. ఇంతకీ ఆ ఐఏఎస్ ఎవరు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న ఆ ఐఏఎస్ పేరేంటి అంటే ఏం చెప్తారు సార్? సో ఒకటి ఏంటంటే, ఇక్కడ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి ఆంధ్రప్రదేశ్కి మధ్య సంబంధం ఉంది. తెలంగాణలో జరిగినటువంటి ఫోన్ ట్యాపింగ్ అనేది చంద్రబాబు నాయుడు రాజకీయ జీవితాన్నే తారుమారు చేసింది. అలాగే ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తును కూడా తారుమారు చేసింది. అందుకే ఇప్పుడు ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెలంగాణది ఏం జరుగుతుంది అనేది తెలంగాణ ప్రజల కన్నా, తెలంగాణ సమాజం కన్నా ఆంధ్రప్రదేశ్ ప్రజలు, ఆంధ్రప్రదేశ్ సమాజం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తూ ఉంది. ప్రస్తుతం ప్రణీత్ రావు అలియాస్ ప్రణీత్ కుమార్, ఆయన డిఎస్పి, నిఘా విభాగానికి సంబంధించిన డిఎస్పి. ఇతను మామూలు ఎస్ఐ. అతన్ని తీసుకొచ్చి ఈ నిఘా విభాగంలో ఎస్ఐబిలో, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ బ్యూరోలో వేసి అనతి కాలంలోనే ఆయనకి డిఎస్పి ప్రమోషన్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా ఇచ్చారు. ఆ ఇచ్చిన రోజునే వివాదాస్పదం నెలకొంది. ఆ తర్వాత ఆయన యాక్చువల్గా ఇక్కడ ఉండాలి, నాంపల్లిలో ఉండాలి ఆఫీసు, ఇది ఎస్ఐబి ఆఫీసు. దాన్ని బేగంపేటకు మార్చారు. బేగంపేటకు మార్చుకొని అక్కడ ప్రత్యేకంగా 2 రూములు తీసుకొని ఆ 2 రూముల్లో ఒక హై ఎండెడ్ కంప్యూటర్స్, ఒక 30 మంది స్టాఫ్, దానికి మళ్ళా ఒక 2 ఇన్స్పెక్టర్లు, ఇలా ఒక సిబ్బంది, కానిస్టేబుల్స్, వీళ్ళంతా ఒక 10 మందిని ఆయన కింద పెట్టారు. ఆయన కింద పెట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ దందాన్ని నడిపారు. పైకి ఏం కనిపిస్తుంది? నక్సలైట్లని, లేదంటే తీవ్రవాదుల్ని, ఉగ్రవాదుల్ని, వీళ్ళని కదలికల్ని పసిగట్టడానికి, మానిటర్ చేసేందుకు అది అని చెప్పి పెట్టారు. కానీ వీళ్ళు ఏం చేశారు? పొలిటికల్ మానిటరింగ్ చేశారు. వీళ్ళు పొలిటికల్ టెర్రరిజం చేశారు. ఈ పొలిటికల్ టెర్రరిజంలో ఎవరెవరిని ట్యాప్ చేయాలి, ఎవరెవరు ఫోన్లు పెట్టాలి అనే దాని మీద కొన్ని వందల ఫోన్లు ట్యాప్ చేశారు వీళ్ళు. ఈ ట్యాప్ చేయడానికి అనధికారికంగా కొన్ని పరికరాలను ఉపయోగించారు అనేది ఇన్ఫర్మేషన్. డిసెంబర్ 4వ తారీఖున రిజల్ట్ వచ్చింది. డిసెంబర్ 4వ తారీఖున నైటు ఈ ప్రణీత్ రావు అనే అతను మొత్తం సీసీ కెమెరాలను ఆపేసి 14 కంప్యూటర్స్ని రీప్లేస్ చేశారు అనేది ఒకటి. దాదాపుగా 30 హార్డ్ డిస్క్ని ధ్వంసం చేశారు అనేది ఇంకొకటి. 1600 పేజీల డాక్యుమెంట్స్ ని తగలబెట్టారు అనేటువంటి ఇది ప్రాథమికంగా పోలీసులు సేకరించినటువంటి ఇన్ఫర్మేషన్. ఈ టెలిగ్రాఫిక్ యాక్ట్ అనేది ఉంటుంది. ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినటువంటి వాళ్ళ మీద చాలా సీరియస్ యాక్షన్ ఉంటుంది, కఠినమైనటువంటి చర్యలు ఉంటాయి. అందులో నిఘాకు సంబంధించినటువంటి అంశం ఇది. ఇది జాతీయ స్థాయిలో కూడా ఈ కేసు చాలా సీరియస్ అయ్యేటువంటి అవకాశం, రాష్ట్ర స్థాయిలోనే కాదు. దీని మీద సిబిఐ ఎంక్వైరీ చేసిన ఆశ్చర్యపోవసరం. సొంత కఠినంగా ఉంటుంది టెలిగ్రాఫిక్ చట్టం అనేది. సో ఇది 2 రాష్ట్రాలకు ముడిపడినటువంటి చట్టం. అయితే ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి ఒక ఐపీఎస్ అధికారి మెడకు చుట్టుకోబోతుంది అనేది చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకు ఆ ఐపీఎస్ అధికారికి మెడకు చుట్టుకోబోతుంది అని అంటే, 2018 నుంచి 2023 డిసెంబర్ వరకు కేసీఆర్ ప్రభుత్వం ఉంది, అంతేనా? 2019 నుంచి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్లో ఉంది. ఈ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారానికి షేర్ చేసుకున్నారు అనేది ఒకటి. ఇక్కడ నుంచి అనధికారికంగా యాప్ ఆపరేటర్స్ ఏవైతే ఉన్నాయో వాటిని అక్కడికి తరలించారు కొన్ని. అలాగే ఎన్నికల ముందు, 2019 ఎన్నికల ముందు మొత్తం డేటాని తస్కరించారు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మీద ఒక కేసు కూడా ఉంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక కేసు ఫైల్ చేసింది తెలంగాణ నిఘా విభాగం మీద. ఆ కేసు ఇప్పటికీ పెండింగ్ ఉంది. సో ఇప్పుడు దాన్ని కదిలించి అసలు ఏం జరిగింది ఆ రోజున అనేది బయటికి తీస్తే, 2019 నుంచి మొన్న డిసెంబరు 4వ తారీఖు వరకు ఈ 2 ప్రభుత్వాలు ఏ విధంగా మ్యూచువల్ షేర్ చేసుకొని ఫోన్ ట్యాపింగ్ చేసుకున్నాయి. ఆంధ్రప్రదేశ్ లీడర్లు అయ్యి, అలాగే తెలంగాణ లీడర్లు అయ్యి ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేశారు, ఇవన్నీ బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఇది కనుక బయటకు వస్తే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఒక ఐపీఎస్ అధికారి, ఆయన ఆధ్వర్యంలో పనిచేసినటువంటి సిబ్బంది, వీళ్ళందరూ కూడా ఖచ్చితంగా బాధ్యులు అవుతారు, వాళ్ళ మీద చర్యలు తీసుకోవాల్సి వస్తుంది అనేది ఇప్పుడు వినిపిస్తుంది. అందుకే ఇప్పుడు ప్రణీత్ రావు
అప్రూవర్గా మారారని వినిపిస్తుంది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రణీత్ రావుని పోలీసులు అదుపులో తీసుకున్నారు అనేది అనధికారికంగా తెలుసున్నటువంటి ఇన్ఫర్మేషన్. ప్రణీత్ రావుని పోలీసులు ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఒక అజ్ఞాత ప్రదేశంలో తీసుకెళ్లి రహస్య ప్రదేశంలో తీసుకెళ్లి ఇంట్రాగేషన్ చేస్తున్నారు. ఆ ఇంట్రాగేషన్ లో చాలా విషయాలు బయట పెట్టేశాడు. ఆ ఇంట్రాగేషన్ పూర్తయిపోతే గనక అప్పుడు ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి వ్యవహారం కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈ ఎన్నికల లోపే, ఎన్నికల షెడ్యూల్ ఇంకా ఇవ్వాల, ఈ ఎన్నికల లోపే ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి కొంతమంది సిఐడిలో పనిచేసినటువంటి ఒక కీలకమైనటువంటి ఐపీఎస్, అలాగే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి నిఘా సంస్థలో నిఘా పరిధిలో పనిచేస్తున్నటువంటి ఒక ఐపీఎస్, వీళ్ళిద్దరి వ్యవహారం బయటపడుతుంది అనేది ఒకటి వినిపిస్తుంది. అసలు ఆంధ్రప్రదేశ్లో ఫోన్ ట్యాపింగ్ ఎవరెవరు చేశారు అని అంటే జనరల్గా విపక్షాలు చేస్తుంటారు. ఇక్కడ కూడా అంతే, కేసీఆర్ ఉన్నప్పుడు విపక్షాలు ఫోన్ ట్యాపింగ్ చేసేవాళ్ళు. అంటే సొంత పార్టీ సొంత పార్టీలో కూడా చేశారు. సొంత పార్టీలో ఉండేటువంటి లాస్ట్కి కుటుంబ సభ్యులు వాళ్ళ భార్యల సతీమణుల ఫోన్లు కూడా ట్యాప్ చేసుకున్నారని చెప్పి ఇప్పుడు తెలంగాణలో వినిపిస్తుంది. అక్కడికి వచ్చేటప్పటికి చంద్రబాబు నాయుడు అరెస్ట్ జరిగింది కదా, ఈ అరెస్ట్ సందర్భంగా జరిగినటువంటి వ్యవహారం మొత్తం కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ మీద జరిగింది అనేది. అందుకే చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేసి రిమాండ్కి పంపించిన తర్వాత, రిమాండ్కి పంపించే ముందు నీకు ఏసీబీ కోర్టు జడ్జిమెంట్ చెప్పడానికి ముందు ఎవరితో మాట్లాడారు, మొత్తం ఫోన్లు మొత్తం వ్యవహారం బయట పెట్టాలనేది చంద్రబాబు నాయుడు తరఫున అడ్వకేట్స్ ఆ రోజున ఆయన మనకి ప్రముఖ అడ్వకేట్ ఢిల్లీ నుంచి వచ్చారు కదా, ఆయన అడిగాడు కదా, కోర్టుని అడిగాడు, మాకు ఫోన్లు ఎవరితో మాట్లాడారు ఆ డీటెయిల్స్ కావాలి మాకు అని చెప్పి అడిగారు. ఆ దెబ్బతోటి అందరూ బిత్తరపోయారు. అంటే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం కానీ ఫోన్లు కానీ ఆంధ్రప్రదేశ్లో భారీగా నడిచాయి. చంద్రబాబు నాయుడు అరెస్ట్ సందర్భంగా, అరెస్టుకు ముందు, అరెస్ట్ తర్వాత కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగాయి. ఈ ఫోన్ ట్యాపింగ్లు ఎవరు చేశారు అనేది దీని మీద ఎంక్వైరీ అనుమానం ఉన్న క్రమంలో ఇప్పుడు ప్రణీత్ రావు వాంగ్మూలం కంప్లీట్ అయిపోతే అక్కడ వ్యవహారం కూడా బయటకు వస్తుంది. సో అక్కడ ఇద్దరు ఐపీఎస్ అధికారులు, ఒకరు కాదు ఇద్దరు ఐపీఎస్ అధికారులు డెఫినెట్గా చర్యలు ఉంటాయి, బాధ్యులుగా చేసేటువంటి అవకాశం ఉంది. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సిద్ధార్థ లూత్రా గారు ఆ రోజు వీటన్నింటినీ రికార్డ్ చేసి సిద్ధార్థ లూత్రా ఆ రోజు అనుమానించాడు. ఆ అనుమానమే ఇప్పుడు నిజం కాబోతుంది, నిజం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఇద్దరు ఐపీఎస్ అధికారులు ఎవరు అనేది నేను కొంచెం హింట్ ఇస్తా. ఆ ఇద్దరు ఐపీఎస్ అధికారుల్లో ఒకళ్ళేమో ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి ఏం చెప్తే అది చేయడానికి సిద్ధపడుతున్నారు. రఘురామకృష్ణరాజు మీద ఏం చేశారో తెలుసు, ఆ డిపార్ట్మెంట్ లో పనిచేసేటువంటి ఆయన రఘురామకృష్ణరాజు మీద 3rd డిగ్రీ ప్రయోగించారు. 3rd డిగ్రీ ప్రయోగించడానికి కారకులు ఎవరు? ఇప్పుడు ఆయన దాంట్లో లేనట్టున్నారు. దాంట్లో లేరు, బయటకు వెళ్ళిపోయారు. అయినా ఐపీఎస్ఏ కదా. సో అదొక హింట్. ఒక ఐపీఎస్, ఇంకొక ఐపీఎస్ అధికారి చంద్రబాబు నాయుడిని అరెస్ట్ చేయడం దగ్గర నుంచి జైల్లో పెట్టడం వరకు మొత్తం పథకం రచన చేసినటువంటి ఐపీఎస్ అధికారి. ఆయన చంద్రబాబు నాయుడు అన్న, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం అన్న ఆయనకి ఈర్ష్య, కోపం. గతంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు ఐఏఎస్లు ఐపీఎస్లకు పూర్తి స్వేచ్ఛనిచ్చేవాళ్ళు. ఆ స్వేచ్ఛను ఉపయోగించుకుని తెలుగుదేశం పార్టీలో ఉండే లీడర్లనే కార్నర్ చేసి కౌన్సిలింగ్ ఇచ్చినటువంటి ఐపీఎస్ ఆయన. గుంటూరులో పనిచేశారు ఎస్పీగా. ఆ సందర్భంగా చాలా మందికి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఒక లైంగిక వేధింపుల కేసుల్లో కూడా ఉన్నారు ఆయన. ఆల్రెడీ కర్నూలు అనుకుంటా, కర్నూలు మహిళ ఆయన మీద లైంగిక వేధింపులు కేసు కూడా పెట్టింది, ఆరోపణలు ఎదుర్కొన్నారు, కేసు కూడా పెట్టింది అనుకుంటా అప్పుడు. తర్వాత విజయవాడలో కూడా అలాంటి ఆరోపణలు ఎదుర్కొన్నారు. సో ఆయన ఇంకా అర్థమైపోయి ఉంటుంది జనాలకి, నేను అనుకుంటున్నా నెట్జన్లు కూడా అర్థమైపోయింది. వీళ్ళిద్దరు ఐపీఎస్లు ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో ఇరుక్కునే అవకాశం ఉంది. ప్రణీత్ రావు ఇచ్చేటువంటి వాంగ్మూలం మొత్తం బయటకు వస్తే తప్ప ఇప్పుడు మొత్తం దీన్ని బయట రాదు. అందుకే ఆసక్తిగా చూస్తున్నారు ఆంధ్రప్రదేశ్ మరో ప్రజలు కూడా అనేది వార్త వినపడుతుంది సార్. సో ఎలాగ ఐఏఎస్ ఉంటారు కదా, ఐఏఎస్ లేకుండా, ఐఏఎస్ సపోర్ట్ లేకుండా ఐపీఎస్లు చేయరు కదా. డెఫినెట్ గా ఐఏఎస్ కోఆర్డినేషన్ ఉంటుంది. సో ఐఏఎస్ ఎవరు ఏంటి అనేది ఇప్పుడు ఆల్రెడీ నేను కూడా రిటైర్ అయిపోయింటాడు అనుకుంటా ఆయన. సో ఆయన రిటైర్ అయిపోయింటాడు. బట్ పాత్రదారులు వీళ్ళు, సూత్రధారి ఆయన, పాత్రదారులు వీళ్ళు. ఏదైనా అప్రూవ్ గా ప్రణీత్ రావు మారారు కాబట్టి ఈయన బయట పెట్టే అంశాలను బేస్ చేసుకొని ఈ ఐపీఎస్లు కానీ ఐఏఎస్లు కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండేటువంటి వాళ్ళు కూడా
చిక్కేటువంటి అవకాశం ఉంది, మెడకు చుట్టుకునేటువంటి అవకాశం ఉంది. సో నేను అనుకోవటం 2-3 రోజుల్లో ప్రణీత్ రావు అప్రూవల్గా మారినటువంటి రిపోర్ట్ కూడా బయటకు వచ్చేటువంటి అవకాశం ఉంది. పకడ్బందీగా ఈ కేసును అయితే ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు తెలంగాణ పోలీసులు. అందులో ఇప్పుడు ఉన్నటువంటి గుప్తా డీజీపీ కానీ లేదా ఇంటెలిజెన్స్ చీఫ్ శివనాథ్ రెడ్డి కానీ వీళ్ళంతా చాలా పకడ్బందీగా చాలా హానెస్ట్ ఆఫీసర్స్. డెఫినెట్గా దీన్ని బయటకు తీసుకొస్తారు. కోసాలు అటు మాజీ ప్రభుత్వం, మాజీ కేసీఆర్ ప్రభుత్వం, ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోసాలు కదిలే ఇన్ఫర్మేషన్ త్వరలో రాబోతుంది. ఓకే సార్, థ్యాంక్ యూ.